రౌండ్ గా పగిలితే నీ కోరిక తీరుతుందని, దాని వెనకాలది తీసేయాలని, తీసేయకూడదని, దానికి బొట్లు పెట్టాలని. బొట్లు అసలు బొట్టే పెట్టకూడదు నన్ను అడిగితే. నేను ఆ. చచ్చిన బొట్టు పెట్టనివ్వను. గుళ్ళో బొట్లు పెట్టిన కొబ్బరికాయ అంటే ఆ బొట్టు పెట్టిన ముక్క తీసేస్తా. అసలు ఇప్పుడు ఈ బొట్టు అన్ని కెమికల్సే కదమ్మా. అవును రమ్మగారు. ఈ దేవుడికి ఎందుకు కెమికల్ పెడతారు మీరు? అది పర్వత ప్రసాదంగా తీసుకోవాలి కదా. అస్సలు బొట్లు పెట్టద్దు. కొబ్బరికాయకి బొట్టు పెట్టాలని మీకు చెప్పిన వాళ్ళు ఎవరో వాళ్ళకి తెలీదు. సింపుల్ గా ఇంకో మాట చెప్తా, మీరేమనుకోవద్దు. ఓవర్ యాక్షన్ అంటాను నేను దాన్ని. కొబ్బరికాయకి బొట్టు ఎందుకమ్మా? చెక్కలకి బొట్టు ఏమిటి? బొట్లు బోనాలు ఎందుకు? మనం ఏ పాత్రలో పెట్టి ఇవి పెడుతున్నామో దానికి నువ్వు ప్రసాదంగా కొబ్బరికాయ కొట్టావా, దాన్ని నేల మీద పెట్టి నివేదన చేయకూడదు. ఇది నియమం. వెనకాల పిలక తీసేయటము కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదు. తీసినా తీయకపోయినా వచ్చిన నష్టం లేదు. ఆ కొబ్బరికాయని 2 చిప్పలు కొట్టి గుమ్మానికి అటు ఇటు పెట్టినట్టుగా దేవుడు కూడా అటు ఇటు పెడతారు. అట్లా పెట్టరాదు. కింద ఏదైనా పెట్టాలి. దాన్ని కొట్టి ఒక పళ్ళెల్లో పెట్టి నీళ్లు విడిగా పెట్టుకుని, నీళ్ళు విడిగా పెట్టి ఈ కొబ్బరి చిప్పల్ని ఒక పళ్ళెంలో పెట్టి నివేదన చేయండి. మీరు బొట్టు పెట్టాల్చుకుంటే పళ్ళెనికి